సాక్షిలో ఈరోజు ఒక వార్త వచ్చింది. ఏడాదికే ఇప్పటి వరకు అయిన ఖర్చు 40 పాయింట్ ఎంతో చేంజ్, 40 కోట్లు అనుకుందాం. సోషల్ మీడియాకి సంబంధించి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖర్చు అనేది. ఇక్కడ జగన్ చేసిన తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జగన్ చేసిన తప్పు ఏంటి? 2019లో అనూహ్యంగా సోషల్ మీడియా నుంచి ఒక స్పందన వచ్చింది ఆయనకి. అనూహ్యంగా కలిసి వచ్చింది ఆ స్పందన. పిలిచినా పిలవకపోయినా, చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో, జగన్ మీద ఇంకా చెప్పాలంటే నమ్మకంతో, ఇంకా చెప్పాలంటే జగన్ అంటే ప్రేమతో, ప్రాణంతో ప్రతి సోషల్ మీడియా కార్యకర్త కూడా జగన్ కోసం పనిచేశారు 5 ఏళ్ల పాటు. జగన్ చేసిన పథకాలు, నవరత్నాలు ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళి అందుతున్నాయని చెప్పి ప్రచారం చేశారంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ సోషల్ మీడియా. ఇందులో శాటిలైట్ ఛానల్స్ చేసింది ఏమీ లేదు. ఇప్పటికీ చాలామంది ఫోన్ చేస్తుంటారు నాకు, శాటిలైట్ ఛానల్లో పెడుతుంటే పెద్దగా ఎవరో చూడట్లేదని సోషల్ మీడియా వైపుకి వెళ్ళిపోయారు జనం అందరూ అనేది. ఇది వాళ్ళకి బాధ కలిగించవచ్చు, నాకు అనవసరం. కానీ ఇక్కడ వైసీపీ విషయంలో మాత్రం ప్రతి కార్యకర్త ప్రాణం పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. 2019 నుంచి 24 వరకు చివరి నిమిషం వరకు పనిచేశారు. ఎందుకు? మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలని. కానీ చివరి నిమిషం వరకు వాళ్ళని ఎవరినైనా గుర్తించారా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళని ఎవరినైనా కనీసం దగ్గరికి పిలిచి మాట్లాడారా? ఎవరినో ఇతర నేతలను పెట్టి మీటింగులు పెట్టేసి వాళ్ళతో మాట్లాడేసి మీరు చేయండి, ఇది చేయండి అని కాదు కదా. అక్కడ వాళ్ళు కోరుకున్నది ఏంటి? మహా అయితే జగన్తో ఒక సెల్ఫీ, మహా అయితే జగన్తో ఒక మాట, మహా అయితే జగన్తో ఒక ముచ్చట, అంతకు మించి ఏం కోరుకోరు. వాళ్ళు ప్రాణం పెట్టి జగన్ కోసం సోషల్ మీడియా ఆ స్థాయిలో పనిచేసింది కాబట్టి 2019లో 151 స్థానాలతో విజయం సాధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో, వాళ్ళని ఎప్పుడైతే వదిలేశారో, వీళ్ళ లేకపోయినా నాకు అకౌంట్ ఉంటే చాలు గెలిచేస్తాం, కంటెంట్ అవసరం లేదని ఎప్పుడైతే అనుకున్నారో 11 స్థానాలకు పడిపోయారు. ఆ తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు ఇప్పుడు. అందుకే 40 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అది వీళ్ళు రాస్తున్నారు. ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళు 40 కోట్లు కాకపోతే 200 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. అది ప్రజాధనమా కాదనేది ప్రజలు తేల్చుకుంటారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్పే కాదనట్లే, వాళ్ళ పార్టీ కోసం కాదు. అది ప్రజాధనమా సొంతధనం అనేది వాళ్ళ. ఇవాళ వార్త చూస్తే నాకు అదే అనిపించింది. అలాగే మిమ్మల్ని ఖర్చు పెట్టమని నేను చెప్పట్లా, కానీ ఒకప్పుడు రూపాయి ఖర్చు పెట్టకుండా ఆదరణ వచ్చింది వైసీపీకి. ఇప్పుడు దూరం అవుతున్నారంటే ఎందుకు దూరం అవుతున్నారు? కొన్ని ఇప్పటికైనా దగ్గర చేసుకుంటున్నారు. 2 ఏళ్ళు అయ్యింది ఇప్పటికి. పార్టీ పెట్టి అన్నాళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో కనీసం కమిటీలు వేయలేదే. మొన్నటి వరకు ఇప్పుడు వేస్తున్నారు. బూత్ లెవెల్ కమిటీలు వేయలేదే. మాకు అవసరం లేదనుకున్నారు. అది నిర్లక్ష్యం కాదా? ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే వీళ్ళని ఎత్తిపొడుచుకోవడం ఎందుకు? పాలనాపరంగా చెయ్యండి, తప్పలేదు. పాలనాపరంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని గొడవలు పెట్టండి, పథకాలు ఇవ్వట్లేదని గొడవ పెట్టండి, ప్రశ్నించండి. ప్రతిపక్షంగా అధికారం ఉంది మీకు. పార్టీ పరంగా వాళ్ళు ఏం చేయాలి చేసుకుంటారు. ఎన్ని కోట్లు కావాలితే అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ మీరేం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. వైసీపీకి సంబంధించి మేము చెయ్యం, ఎదుటి చేయడం అంటే వాడి ఇష్టం, చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. అది మీరు చేయకపోవడం బట్టే బొక్కబోర్ల పడ్డారు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎప్పటికీ కూడా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశం నిజంగా ఏంటి అంటే ఎప్పటికీ ఆ సోషల్ మీడియా కార్యకర్తలు జగన్ వెంటే ఉన్నారు. కేసులు పెడుతున్నా, వేధిస్తున్నా, హింసిస్తున్నా, అరెస్టులు చేస్తున్నా, ఇంటికి వచ్చి లాక్కెళ్తున్నా సరే మళ్ళీ వాళ్ళు వచ్చి జగన్కి సపోర్ట్గానే నిలబడుతున్నారు, వైసీపీకి అండగానే ఉంటున్నారు. అంతే తప్ప మమ్మల్ని హింసించారు, జగన్ ఏం చేయలేదు, మమ్మల్ని అరెస్ట్ చేశారు, జగన్ ఏం చేయలేదు, మమ్మల్ని కొట్టారు, జగన్ ఏం చేయలేదు, మమ్మల్ని వేధిస్తున్న జగన్ పట్టించుకోవట్లేదు అని ఆలోచించట్లేదు వాళ్ళు. మా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు, మాకు అండగా ఉంటాడు, అప్పటి వరకు మేము అండగా ఉండాలి అనుకుంటున్నారు. దట్ ఈజ్ వైసీపీ కార్యకర్త, దట్ ఈజ్ జగన్ అభిమాని.